అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కు ప్రాణగండం నీడలా వెంటాడుతోందా? ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పటికీ 3 సార్లు ప్రెసిడెంట్ ట్రంప్పై దుండుగుల కాల్పులకు ప్రయత్నించారు. ప్రతిసారి మిస్ అవుతున్నాడు మిస్టర్ ప్రెసిడెంట్. ట్రంప్పై ప్రజా వ్యతిరేకతే ఈ కాల్పుల ఘటనలకు కారణమా, లేక పబ్లిసిటీ స్టంట్గా ప్రెసిడెంట్ చేస్తున్న డ్రామానా అంటూ ట్రంప్ వ్యతిరేక వర్గం అనుమానాల్ని వ్యక్తం చేస్తోంది. ఏది ఏమైనా ఆయన అగ్రరాజ్యానికి అధినేత, దేశాధ్యక్షుడు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఇందుకే అమెరికాలో ఏం జరుగుతోంది? వైట్ హౌస్లో ప్రెసిడెంట్ను ఎవరు టార్గెట్ చేశారు? ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ను వెంటాడుతున్న ప్రాణగండం. ఇప్పటికే 3 సార్లు ప్రెసిడెంట్పై దుండగుల కాల్పులు. ట్రంప్పై ప్రజా వ్యతిరేకతే ఈ కాల్పుల ఘటనకు కారణమా? పబ్లిసిటీ స్టంట్గా కొట్టిపారేస్తున్న ట్రంప్ వ్యతిరేక వర్గం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్లో కోలో టామోస్ అలెన్ అనే 31 ఏళ్ల యువకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఆయన సతీమణి మెలానియాతో సహా అక్కడి నుంచి సురక్షితంగా తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. కానీ ట్రంప్ లాంటి దేశాధ్యక్షుడికే భద్రత లేదా అన్న అనుమానాలకు ఈ ఘటన మరోసారి నిదర్శనంగా మారింది. హిల్టన్ హోటల్లోని బ్యాంకెట్ హాల్లో దుండగుడు 5 నుంచి 8 రౌండ్ల కాల్పులు జరిపాడు. సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్లు, వైట్ హౌస్ భద్రతా సిబ్బంది ఏమాత్రం నిర్లక్ష్యం చేస్తున్నా ట్రంప్కు ప్రాణాపాయం కలిగేదే. ట్రంప్తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, కేబినెట్ సభ్యులందరినీ అక్కడి నుంచి తరలించడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. కాల్పులు జరిగిన చోట 31 ఏళ్ల నిందితుడు కోలో టామోస్ అలెన్ను వైట్ హౌస్ భద్రతా దళాలు, యుఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడు టామోస్ అలెన్ టీచర్, కాలిఫోర్నియా టోరెన్స్ ప్రాంతవాసి. హోటల్కు గెస్ట్లా వచ్చాడు. డిన్నర్ వద్ద సీక్రెట్ సర్వీసెస్ బృందం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. కానీ నిందితుణ్ణి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్స్ అదుపులోకి తీసుకున్నాయి. తన అధ్యక్ష పదవి ప్రమాదాలతో కూడుకున్నదని విషయం స్పష్టంగా తెలుసని ట్రంప్ చెప్పడం ప్రెసిడెంట్ సీటు ఎంత రిస్కుతో కూడుకున్నదో అర్థం చేసుకోవచ్చు. ట్రంప్పై ఈ ఒక్కసారే కాల్పులు జరగలేదు. ప్రెసిడెంట్ డిన్నర్ సమయంలో ఎంతో కాల్పులు జరిపారు. ప్రెసిడెంట్ మీద, డొనాల్డ్ ట్రంప్ మీద జరిగిన హత్యాయత్నమా, లేదా ఇంకా వేరే మోటివ్స్ ఏంటి, ఎవరు చేపించారు? ఇరాన్కి అమెరికాకి భీకర పోరు జరుగుతున్న ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రోద్బలం ఉందా దీని వెనక? లేదా ఇరాన్ యొక్క ప్రాక్సీలైన హౌతీస్ కానీ, హమాస్ కానీ, హిజ్బుల్లా కానీ వాళ్ళు ఏమన్నా ప్రేరేపించారా? అమెరికాలో స్లీపర్ సెల్స్ కానీ, అంటే నిద్రాణంగా ఉన్నట్టు నటిస్తా ఒక్కసారి యాక్టివ్ అయ్యి అంతర్గత భద్రతకు ఇబ్బంది కలిగించే విధంగా చేస్తున్నాయా? ఈ తదితర విషయాలన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంది. అమెరికన్ ప్రెసిడెంట్కే మరి సేఫ్టీ, సెక్యూరిటీ ఇవ్వలేనప్పుడు అమెరికా యొక్క ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ, సీక్రెట్ సర్వీస్ కానీ ఫెయిల్ అయిందా? అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్న భవనంలోకి ఆ ఆగంతుకుడు అసలు ఎలా ప్రవేశించాడు? డస్ ఇట్ మీన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ or CIA or any other presidential secret service of United States of America, is it in the decline? Are they not having proper intelligence? అనే అంశాలు బయటికి రావాల్సిన అవసరము. త్వరగా ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళి ఇలాంటి చర్యలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అధ్యక్షుడు కాకముందు పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార సభలో ఆయనపై కాల్పులు జరిగాయి. వేదికపై ఉన్న స్క్రీన్పై చాట్ను చూసేందుకు తల తిప్పిన క్షణంలోనే ఒక తోట ఆయన చెవిని తాకుతూ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ట్రంప్ వెనకే ఉన్న వ్యక్తి మరణించాడు. దగ్గరలోనే కాల్పులు జరిపిన దుండగుణ్ణి సీక్రెట్ సర్వీసెస్ అధికారులు మట్టుబెట్టారు. ఈ భద్రతా లోపంపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. ఈ ఘటన జరిగిన 2 నెలలకే సెప్టెంబర్ 15న ఫ్లోరిడాలోని ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో పొదల్లో రైఫిల్తో నక్కి ఉన్న ఓ వ్యక్తిని గుర్తించారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ కాల్పులు జరపడంతో అతను పారిపోయినా తరువాత పట్టుబడ్డాడు. విచారణ అనంతరం కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. ఇప్పుడు హిల్టన్ హోటల్లో డిన్నర్ సమయంలో జరిగిన దాడి ఘటనతో మరోసారి ట్రంప్ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కాల్పులకు యత్నించిన హిల్టన్ హోటల్లో
1981లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ పైన దాడి చేసిన చరిత్ర ఉంది. రీగన్ పై ఈ హోటల్ పరిసరాల్లోనే హత్యాయత్నం జరిగింది. ఇలా వరుసగా ట్రంప్ పై కాల్పులు జరుపుతుండటంతో FBI దర్యాప్తును ముమ్మరం చేసింది. వాషింగ్టన్లో భద్రత ఇప్పుడు కత్తి మీద సాములా మారింది. అమెరికా అధ్యక్ష పీఠం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధినేత అంటే అది పెద్దన్న పాత్రే. అలాంటి అమెరికా అధ్యక్ష పీఠం ముళ్ల సింహాసనంతో సమానం. రాజకీయ భేదాభిప్రాయాలు, ప్రెసిడెంట్ తీసుకునే నిర్ణయాలు, అధ్యక్షుడు అవలంబిస్తున్న వైఖరి, కారణం ఏదైనా కావచ్చు. గత కొంతకాలంగా ట్రంప్ ఇలాంటి బెదిరింపుల్ని, కాల్పుల కలకలాన్ని ఎదుర్కొంటూనే ఉన్నారు. గతంలోనూ అమెరికా అధ్యక్షుడిపై కాల్పులు జరిగిన రక్త చరిత్ర వైట్ హౌస్ మర్చిపోలేదు. ఎందుకంటే లింకన్ నుంచి రీగన్ వరకు అధ్యక్షులపైన దాడులు, హత్యలు అక్కడ గతంలో జరిగినవే. దీంతో వైట్ హౌస్ లో అప్రమత్తంగా, అలర్ట్ గా ప్రెసిడెంట్ ఉండాల్సిన సమయం ఇది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మూల్యం చెల్లించుకోక తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అమెరికా అధ్యక్ష పీఠం అంటే ముళ్ల సింహాసనమే. గతంలోనూ అమెరికా అధ్యక్షులపై కాల్పులు, రక్త చరిత్ర. చరిత్రలో 4 అమెరికా అధ్యక్షుల హత్యలు. రీగన్, లింకన్, కెనడీ ఇలా పలువురిపై దాడులు, హత్యలు. అమెరికా అధ్యక్ష పదవి అంటే ఒక ప్రమాదకరమైన వృత్తి. కాల్పుల ఘటనపై ట్రంప్ స్పందించిన తీరిది నిజమే. అగ్రదేశాధ్యక్షుడంటే నిరంతరం విలాసవంతమైన సౌకర్యాలే కాదు, వాటి మాటున ప్రమాదాలు, కుట్రలు, కుతంత్రాలు పొంచి ఉంటాయి. రాజకీయ భేదాభిప్రాయాల కారణంగా అమెరికా చరిత్రలో చాలామంది అధ్యక్షులు ప్రజా వ్యతిరేకతను చవిచూశారు. కొందరు ప్రత్యర్థి వర్గానికి కంటగింపుగా మారారు. అమెరికా చరిత్రను పరిశీలిస్తే అధ్యక్ష పదవి చేపట్టడమంటే ముళ్ల సింహాసనం పైన కత్తి మీద సాము చేసినట్లేనని అర్థమవుతుంది. రాజకీయంగా తీవ్రంగా చీలిపోయిన ఆ దేశంలో ఎందరో అధ్యక్షులు ఇలాంటి కాల్పులను, దాడుల్ని ఎదుర్కొన్నారు. వీరిలో కొందరు అధ్యక్షులు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. 1981 మార్చిలో ఇదే వాషింగ్టన్ హిల్టన్ హోటల్ పరిసరాల్లో అప్పటి అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ పై హత్యాయత్నం జరిగింది. ఆ దాడిలో ఆయన ఊపిరితిత్తులకు తీవ్ర గాయాలయ్యాయి. జోడీ ఫోస్టర్ అనే నటిని ఆకట్టుకోవడానికే రీగన్ను అంతం చెయ్యాలని అనుకున్నట్లు నిందితుడు జాన్ హింక్లీ ఒక సిల్లీ రీజన్ చెప్పి అప్పట్లో సంచలనం సృష్టించాడు. అయితే అతని మానసిక స్థితి సరిగా లేదని నిర్ధారణ కావడంతో శిక్ష పడలేదు. అధ్యక్ష పదవిలో ఉండి హత్యకు గురైన వారిలో జాన్ ఎఫ్ కెన్నడీ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనమే సృష్టించింది. 1963 నవంబర్ 22న డల్లాస్లో ఓపెన్ కారులో వెళుతుండగా లీ హార్వే ఓస్వాల్డ్ అనే వ్యక్తి భవనంపై నుంచి కాల్పులు జరిపి ఆయన్ను హత్య చేశాడు. ఆ తరువాత హంతకుడు ఓస్వాల్డ్ను జాక్ రూబీ అనే వ్యక్తి కాల్చి చంపాడు. కెన్నడీ మరణించిన మరో 5 ఏళ్లకే ఆయన సోదరుడు రాబర్ట్ కెన్నడీ కూడా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఉండగానే హత్యకు గురయ్యాడు. అమెరికా చరిత్రలో హత్యకు గురైన తొలి అధ్యక్షుడు అబ్రహం లింకన్. బానిసత్వ నిర్మూలన కోసం అంతర్యుద్ధంలో దేశాన్ని నడిపించిన నాయకుడాయన. 1865 ఏప్రిల్ 18న వాషింగ్టన్లోని ఫోర్డ్ థియేటర్లో లింకన్పై జాన్ విల్కేస్ బూత్ అనే హంతకుడు కాల్పులు జరిపాడు. దీంతో లింకన్ ప్రాణాలు వదిలాడు. ఆయన తరువాత 1881లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జేమ్స్ ఏ గార్ఫీల్డ్ రైల్వే స్టేషన్లో ఉండగా చార్లెస్ జే గుటేయు అనే దుండగుడు ఫైరింగ్ చేశాడు. ఈ ఘటనలో గార్ఫీల్డ్కు తీవ్ర గాయాలయ్యాయి. కొన్ని నెలల పాటు చికిత్స తీసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. 1901లో అప్పటి ప్రెసిడెంట్ విలియం మెకెన్లీ కూడా ఇలాగే హత్యకు గురయ్యాడు. 2023 మే నెలలో సాయి వర్షిత్ కందుల అనే భారత సంతతి వ్యక్తి నాటి అధ్యక్షుడు జో బైడెన్ను హతమార్చి దేశాన్ని స్వాధీనం చేసుకుంటానన్నాడు. అలాగే వైట్ హౌస్ బ్యారియర్లను ట్రక్కుతో ఢీకొట్టాడు. దుండగుణ్ణి పట్టుకున్నారు పోలీసులు. అతడికి 8 ఏళ్లు జైలు శిక్ష విధించారు. ఈ ఘటనలన్నీ అమెరికా అధ్యక్ష పదవి ఎంతటి ప్రమాదకరమో స్పష్టం చేస్తున్నాయి. వీళ్లే కాదు, ఆండ్రూ జాక్సన్, థియోడర్ రూజ్వెల్ట్, ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్, హ్యారీ ట్రూమన్, గెరాల్డ్ ఫోర్డ్, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇలా చాలా మంది అధ్యక్షులను ప్రాణగండాలు వెంటాడుతున్నాయి. యుద్ధోన్మాదం, ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టకపోవడం, ఇతర ప్రపంచ దేశాలతో గిల్లికజ్జాలు, ఒంటెద్దు పోకడలు, ఏకపక్ష వైఖరి, ప్రత్యర్థి వర్గాలను సంతృప్తి పరచలేకపోవడం ఇలా చాలా కారణాలతో ట్రంప్ స్వదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా వ్యతిరేకతను పెంచుకుంటూ వస్తున్నాడు. దీంతో ఆయనకు వైరి వర్గాలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే తన పేరు ప్రతిష్టల గ్రాఫ్ మసకబారినప్పుడల్లా
ట్రంప్ ఇలా కాల్పుల కలకలం ఘటనలతో హైలైట్ అవుతుంటారని, ఇదంతా రాజకీయ జిమ్మిక్కుల్లో భాగమంటున్న వారు లేకపోలేదు. ఏదేమైనా ఒక అగ్రరాజ్యానికి అధినేతగా ఉన్న వ్యక్తిపైనే కాల్పులకు తెగబడుతుండడం వైట్ హౌస్ లో ప్రస్తుతం ఉన్న భద్రతా నిర్లక్ష్యానికి, లోపాలకు నిలువుటద్దమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.